తెలంగాణ భవన్లో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పర్యటించారు. నవంబర్ 29 దీక్షా దివస్ కార్యక్రమం అంబేద్కర్ చౌక్లో ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ చేసిన నిరాహార దీక్షతోనే సాధ్యమైందని నేటి రాష్ట్ర పాలకులు గుర్తు చేసుకోవాలని వినోద్ కుమార్ అన్నారు. సూర్యచంద్రులున్నంత వరకు తెలంగాణలో గులాబీ జెండా ఉంటుందని వినోద్ అన్నారు. తర్వాత అంబేద్కర్ చౌక్లో దీక్షా దివస్ కోసం స్థల పరిశీలన చేశారు. నవంబర్ 29 అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో ఇది అతి ముఖ్యమైనటువంటి నిర్ణయము. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆమర నిరాహార దీక్ష నిర్ణయం. 29 నవంబర్ నాడు దీక్షా దివాస్ పేరిట మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము గులాబీ జెండా మా పార్టీ పెద్ద ఎత్తున యావత్తు తెలంగాణలో కార్యక్రమాలు చేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులు దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నెమరు వేసుకుంటున్నటువంటి భాగంలోనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి 29 నవంబర్ నాడు సిరిసిల్ల కేంద్రం లోపల మరి దీక్షా దివాస్ని ఉదయం పూట ప్రారంభించి మధ్యాహ్నం వరకు దీన్ని కొనసాగించారు.